హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మీరంతా బాగుండాలని కోరుకుంటా ఉన్నా. ఇది ఒక నా చిన్నప్పుడు మెమొరీ అన్నమాట. ఇదంతా ఇది నడసాలంటే ఈ బాయికి ఇది ఒక హాంటెడ్ బాయి. ఇది నిజంగానే చెప్తా ఉండా, పొగులు రావాలంటేనే భయం వేస్తుంది ఈ బాయికాడికి. చిన్నప్పుడు మేము దీంట్లో ఈత ఆడుతూ ఉన్నాం. చాలా హాంటెడ్. ఇది ఆ పక్క కూడా ఉంది, అది కూడా బాయే. నేను వచ్చి అక్కడ ముందర అది ట్యాంక్ మాత్రం కనిపిస్తూ ఉంది. దీనికి మాకు చాలా మెమొరీలు ఉన్నాయన్నమాట. దీనికి అంతా దారులు ముందు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేవు దారులు. మీకు ఇంకోటి చూపించాలి ఫ్రెండ్స్, అది చాలా డేంజర్ ఇల్లు. అది మీరు కామెంట్లో పెడితే నువ్వు చెయ్యి అని ఆ ఇల్లు మీద కూడా ఒక స్టోరీ వదలతా. ఎక్కడెక్కడో దూరిపోవాల కంపలు. ఈ కంపల్లో దీనికి రోడ్డు లేదు, ఇట్లే పోవాల. రోడ్ అంటే ఒక 2-3 కిలోమీటర్లు ఆ పక్క పోతే చాలా డేంజర్ ఇది. దీని మీద స్టోరీలు మీరు చేయమంటే స్టోరీలు చేస్తాం. అంటే ఒక 2 ఇట్లా నడిచినా కూడా ఒక 2 కిలోమీటర్లు నడపల్లా. చాలా డేంజర్. ఆ బాయిల గురించి కూడా స్టోరీ చెప్తా ఒకరోజు, క్లియర్గా తీస్తే. అంటే దూరం నుంచి కనిపిస్తాం. నిజంగానే వామ్మో, దీనికి దారి ఆ పక్క ఉంది, మర్చిపోయినా నేను. భలే డేంజర్ లొకేషన్. దీని మీద వీడియో చేయాలంటే మీరు బాగా సపోర్ట్ చేయాల. నిజంగానే నాకు ధైర్యం రావడం లేదు ఇంతకు మించి పోవడం. ఇల్లు కనపడడం లేదే, కూల్చేసినారా? ఈ దారిలో ఎట్లా ఫ్రెండ్స్ నడిచేది? నేను ఎట్లా నడసాలి ఈ దారిలో? నేను ఈ పక్క ఏదో దారి ఉంటుంది. అందరూ పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటా ఉండ. ఇది చాలా డేంజర్ ప్లేసులు ఇవి. మా చిన్నప్పుడు ఈ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్టోరీ ఉంది. మీరు నంబరు కానీ దమ్మొస్తాను. అంటే ఆటో మీద తిరిగే వాళ్ళం టక్కన నడుస్తా అంటే కొంచెం దమ్మొస్తాను. మీరు చెప్తే దాని మీద, ఆ ఇల్లు మీద కూడా నేను స్టోరీ చేస్తా. ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్కు నేను ఈ స్టోరీ చెప్పిన, వాళ్ళు వేసినారు కూడా. ఎవరన్నా ఉన్నారేమో చూడండి. నేను ఒకనే ఉండా, నా వెనకాల ఎవరు లేరు. ఎవరు? ఏం చేస్తున్నావయ్యా?
ఆ? అవును, ఈ పక్క ఒక సింగిల్ ఇల్లు ఉన్నింది, అది ఆడ ఒక సింగిల్ ఇల్లు ఉన్నింది చూడు తోపుల మధ్యలో. ఒక సింగిల్ ఇల్లు ఉన్నిందే, దాంట్లో ఎవరు కాపురం లేరు చూడు, అది రెడ్డిస్ది అది. నేను చిన్నప్పటి నుంచి ఉండేది నీ జ్ఞాపకాలు ఏమిటి గుర్తుకు రాలా నాకు దారిలో. తారాకుండా పోతా అక్కడ. అమ్మో, ఒక మనిషి కనపడేవాడు, కొంచెం ధైర్యం వచ్చింది. ఇది అంటే మన టౌన్లోకి పోయి తిరుక్కొని వస్తే కొంచెం దగ్గర. ఇది ఈ దారులన్నీ నేను మర్చిపోయినా. భలే డేంజర్ రోడ్ ఫ్రెండ్స్, మీరేమన్నా అనుకోండి. ఈ స్టోరీ రియల్ అంటే కొంచెము ధైర్యం కావాల. ఆల్రెడీ దమ్మ ఎక్కుతా ఉంది నాకు. అంటే మొబైల్లో తీస్తూ ఉండ వీడియోలన్నీ, కొంచెము సపోర్ట్ చేయండి. మాకు కొంచెం స్టేజ్ వస్తే మేము కూడా కెమెరా. ఈ చెట్టు చూడండి ఎంత భయంకరంగా ఉందని చూడండి, ఈ చెట్లు అంతా ఊడిపోయింది, భలే భయంకరంగా ఉంది. ఈ దారులు ఎక్కడికెక్కడ కన్ఫ్యూజ్ అయిపోతానేమో అని ఒక పక్క. టీం అంతా పండగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం ఆ ఇల్లు ఆడుతూ ఉండ. యాడుంది ఇల్లు ఇది? అదేనా? అదే 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 దొరికింది 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 ఇల్లు దొరికింది. ఓ అమ్మో, నేను కానీ దీని దగ్గరికి పోవాలన్నా కూడా నాకు భయం వేస్తా. దీనికి నాకు ఒక స్టోరీ ఉంది, మా తాతకు నాకు ఒక స్టోరీ ఉంది దీనికి మాకు. మీకు దూరం నుంచి చూపిస్తా. భలే డేంజర్ హౌస్ ఇదే. మీరు దీని స్టోరీ అడిగితే నేను రివీల్ చేస్తా ఆ స్టోరీ కూడా. అమ్మా అమ్మా అమ్మా, అంత క్లోజ్ అయిపోయింది ఇల్లు. ఇది ఎక్కడికి పోకుండా ఎవరు రానుకుండా ఎంత పెద్ద తోపు ఒకప్పుడు ఫ్రెండ్స్. ఈ ఇల్లు చూస్తా ఉంటేనే నాకు ముళ్ళు లేస్తా ఉండే పైకి. భలే డేంజర్ ఇల్లు. అమ్మ తల్లి, ఏదో బతికేదానికి వచ్చిన. ఓ అంటే ఇది ఒక 10 ఎకరాలు ఉంటుంది. ఈ 10 ఎకరాల్లో దీనికి ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్, నేను చెప్తే బాగుండదు. మీరు అడిగితే నేను ఆ స్టోరీ పెడతా, చేసి పెడతా. ఇల్లు మీద స్టోరీ. దారి కూడా లేదు దీనికి పోయేదాన్ని. చూడండి ముళ్ళు చూడండి, ఎక్కడ దారి లేదు. చాలా ఒక స్టోరీ ఉంది ఈ ఇంటికి. నాకు ఆల్రెడీ చూడండి చెమటలు పట్టేసినాయి. ఈ ఇల్లుని చూస్తానే చెమటలు పట్టేసినాయి నాకు. దీని దారి ఆ పక్క పోయి చూపిస్తా, కొంచెం దగ్గరలో పోయి తీస్తా. వీడియోలు చూసేటప్పుడు స్కిప్ చేయొద్దండి, కొంచెం సపోర్ట్ చేయండి. దీనికి ముందర కూడా దారి ఉందో లేదో ఏం అర్థం కాల. అమ్మో, ఈ దారిలో ఎట్లా పోయేది? చచ్చిపోతాం, ముళ్ళులు గిల్లులు గుచ్చుకునేట్టే చచ్చిపోతాం ఫ్రెండ్స్. ముందు బాగుంది ఇల్లు. ఈ ఇంటికాడికి వచ్చి 10 ఏళ్ళు అయిపోతున్నాం. ఛాన్సే లేదు, దారే లేదు ఫ్రెండ్స్. దారే లేదు, పోయేదానికి దారే లేదు. ఇంక అక్కడ ముందర నుంచి పోవాల్సిందే. చూడండి ఎంత భయంకరమైన దారి. ఎవరు రారు, ఎవరు పోరు. ఎక్కడి నుంచి తీయాలి దీన్ని? ధైర్యం కూడా సరిపోవడంలే పోవాలంటే.
ఛాన్సే లేదే దూరేది. ఈ పక్క దూరలేం ఫ్రెండ్స్, దారే లేదు అసలు, పోయేదానికి ఛాన్సే లేదు. పోలేం. పోతే ఇంకా ఆ పక్క నుంచే పోవాలి. ఆ పక్కకు పోయి ఈ రోడ్లో అట్లే తీయాలి. దీన్ని తీయాలంటే అది మీరు చెప్తే అడిగితే దాని స్టోరీ పెడదాం. ఓకే, వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదంతా డేంజర్ ప్లేస్లో. బాయ్ ఫ్రెండ్స్, సలాం, నమస్తే.